హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి మాధవ రెసిపీ. ఈరోజు రాగి జావ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ముందు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక చెమ్ము వేసి వీటిని బాగా మరిగించుకోవాలి. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చాలా సింపుల్గా అయిపోతుంది రాగి జావ. చాలా మంచిది రాగి జావ. రాగి జావతో చాలా చేసుకోవచ్చు. రాగి బూరెలు, రాగి సంగటి తింటే చాలా మంచిది. ఇప్పుడు నేను ఇందులో 2 స్పూన్లు రాగి పిండి తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. మనం డైరెక్ట్గా ఈ నీళ్ళలో వేసేస్తే ఉండలు చూడండి, ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ నీళ్ళు మరుగుతున్నాయి. సిమ్లో పెట్టి ఇప్పుడు ఈ జావ దీంట్లో వేసుకుందాం. కొంచెం ఇలా కలిపెడుతూ ఉండాలి. ఉండలు కట్టేస్తుంది. పెద్దవాళ్ళైతే మజ్జిగ మిక్స్ చేసుకొని తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిదండి రాగి జావ. ఫ్రెండ్స్ చూడండి, 10 నిమిషాలు అయ్యింది. 10 నిమిషాల పాటు మరిగించాను. సిమ్లోనే పెట్టి బాగా మసలాలి, బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇది అయ్యింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, చిక్కగా అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా చల్లారాలి. బాగా. ఫ్రెండ్స్ చూడండి, రెడీ అయిపోయింది జావ. ఇలా చేసుకొని కమ్మగా తాగేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.